దాని అర్థాన్ని ఈరోజు తెలుసుకుందాం. నిన్న అమ్మవారు నందగోపుని యొక్క ఇంటికి వెళ్ళి పాలకులని, అయ్యా మేము స్వామివారి మాట విని ఇక్కడికి వచ్చాము, ఆయన మాకు ఆశ్చర్యచకితుడైనటువంటి పరాన్ని ఇస్తా అన్నాడు, దాన్ని తీసుకువెళ్ళడానికి ఇంతమంది వచ్చామనేసరికి ద్వారపాలకులు ఏమీ అనకుండా వాళ్ళని అనుమతించడం జరిగింది. అమ్మవారు బయటే నిలబడి గుంపుతో సహా అందరితో కలిసి చక్కగా స్వామివారిని మేలుకొలిపే విధానం చూడండి. అంబరమే తన్నీరే షోరే అరంజయ్యం ఎంబెరుమాள் నందగోపాల எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடங்கி தோங்கி உலகத்த அளந்த உம்பர் கோமானே உலங்கா எழுந்திராய் செம்பற்கள் அடிச்செல்வா బలదేవా ఉంబిயும் నీயும் మురంగేలో ఎంబావాయ్. ప్రతి పాసురంలో అమ్మ ఏ యూనివర్సిటీలో ఏ పిహెచ్డి చేసిందో కానీ ప్రతి మాట ప్రతి సందర్భంలో అత్యంత అద్భుతంగా ఒక మనిషితో మరో మనిషి ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తే ఆ మనిషి పూర్తిగా తన వశమైపోతాడన్న మాటలు మనకు బాగా కనిపిస్తుంటాయి. ఈ కాపలా వాళ్ళని ఎంత గొప్పగా మాట్లాడి కన్విన్స్ చేసిందో ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కరి గురించి ఆ కుటుంబంలో వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి చెబుతూ అమ్మ యశోదని, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి అందరినీ కూడా నిద్రలేపే పాసురం ఇది. చాలా అద్భుతంగా ఉంది. వస్త్రతీర్థ ప్రసాదాల మెండు దానం చేసే మా స్వామి గోపాలకృష్ణ మేల్కొనుమా అని చెప్పేసింది అక్కడ. అంటే కృష్ణ పరమాత్ముడు మనం అడిగింది అడిగినట్టుగా చాలా చూడండి, వస్త్రము, తీర్థము, ప్రసాదమే అడిగింది ఆమె. ఈ విధంగా అడిగి స్త్రీలకు ఆదర్శ కులదీపి స్వామిని అమ్మ యశోదమ్మ కరుణమాపై నుంచి నభమును, అంటే ఇక్కడ యశోదాని ఏమంటుంది, అమ్మ యశోద తల్లిని ఏమని పిలిచింది, స్త్రీలకు ఆదర్శమూర్తి అట ఆవిడ. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మంచి మాట. స్త్రీలకు ఆదర్శమూర్తి కులదీపి స్వామిని అమ్మ యశోదమ్మ కరుణమాపై నుంచి నభమును ఛేదించి, మళ్ళీ ఇక్కడ మనం మూడో పాసంలో చూసాం, ఓంగి ఉలగత్త అలంద ఉత్తమన్ పేర్పాడి అని చెప్పి, అంటే ఎదిగి 3 లోకాలు కొలిచిన వాడా అని అక్కడ అన్నది. ఇక్కడ రెండోసారి అదే టాపిక్ అందుతుంది. నభమును ఛేదించి లోకాల్ని కొలిచిన గోపాలుని నీవే లేపవలెడమ్మా అని చెప్పి యశోదమ్మతో చెప్తుంది. ఈమె ఆవిడట స్త్రీలకు ఆదర్శి అట, కులదెప్పి అట, బిరుదులన్నీ పెట్టేసిన తర్వాత పని చెప్పింది. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎర్ర బంగారపు బిరుదు పెండేరమ్ము దండిగా కలిగి ఉన్న బలదేవా అని స్వామిని ఇక్కడ బలదేవుణ్ణి అద్భుతంగా పొగుడుతుంది. ఎర్రటి బంగారపు బిరుదు అంట, పెండేరమ్ము కలిగి ఉన్నటువంటి స్వామి అన్నయ్య గారు ఈయనకి బలదేవా ధీరా అని అంటుంది ఇక్కడ. అంటే బలవంతుడా, గొప్ప ధీరుడు, అంటే గొప్ప ధైర్య గలవాడా అని అక్కడ పొగుడుతూ, నీవును తమ్ముడు లేచి రావాలయ్యా, అభిప్రాయం మాది కరుణతో రండి అని చెప్పి అక్కడ అద్భుతమైనటువంటి మాటలతో తన యొక్క గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ని చూపించింది అమ్మ. శ్రీకృష్ణ బలరాములను గోదాదేవి మేలుకొలుపు విధానం చూస్తే సంతృప్తిగా నీళ్లు, అన్న, వస్త్రములను ఇచ్చి ఆదరంగా మమ్ము ఆదుకుంటున్న నాయక శిరోమణి ఓ నందగోపస్వామి నిద్దుర మేలుకొనవయ్యా, మానిని మణులందరితోలోనూ మిన్నయై వన్నె తెస్తూ కులదీపమై ప్రకాశిస్తున్న ఓ యశోదమ్మ నిద్దుర మేలుకోవమ్మా, ఆకాశాన్ని ఛేదించుకుంటూ పెరిగి లోకాలన్నింటినీ త్రివిక్రులమై కొలిచిన దేవాది దేవా శ్రీకృష్ణ నిదుర చాలించి మేలుకో స్వామి. కాళ్లకు ఎర్రని రాళ్లతో మెరుస్తున్న బంగారు కడియాలు ధరించిన ఓ బలదేవా బలరామా, నీవు నీ తమ్ముడు శ్రీకృష్ణుని తోడుకొని నిద్దుర మేలుకొని మమ్ము ఎలవయ్యా, మీరంతా లేచి మా వ్రతాన్ని ఫలింపజేయాలయ్యా అని చెప్పేసి అమ్మవారు ఈ యొక్క 17వ పాసురంలో అద్భుతంగా మాట్లాడటం జరిగింది. దాని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది రేపటి పాసురాల్లో మనం తెలుసుకుందాం.
ఎంతటి స్వామి అంటే బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేడి పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చెలగి వసుద గొలిచిన నీ పాదము, చెలగి వసుద కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, చెలగి వసుద కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము, ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము, పరమ పదము ఈ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. శ్రీమద్ ఆండాల దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.